matrix polynomial, an expression of the form f of x is equal to a0 plus a1x plus a2x square plus and so on plus am x power m, where am not equal to 0, small a0 a1 and capital A0 a1 and so on, am are matrices each of order n by n is called a matrix polynomial of degree small m. సో ఇక్కడ మనకి మ్యాట్రిక్ పోలినామియల్ డెఫినేషన్ ఏంటంటే, ఒక పోలినామియల్ అనేది క్యాపిటల్ A0 ప్లస్ క్యాపిటల్ A1x ప్లస్ క్యాపిటల్ A2x స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ am x పవర్ m ఇలా ఈ ఫామ్లో ఉంటూ ఈ హైయెస్ట్ డిగ్రీ ఉన్న దానికి కోఎఫిషియంట్ అనేది నాన్ జీరో అయి ఉండాలి. అలాగే మనం ఇందులో ఉపయోగించిన A0 A1 అండ్ సో ఆన్ am అనే వాటిని ఏమంటామంటే n/n ఆర్డర్తో ఉన్న మ్యాట్రిసెస్ అనేసి అంటాం. సో ఎప్పుడైతే ఒక మ్యాట్రిసెస్తో మనకి ఒక పోలినామియల్ అనేది ఉందో, మ్యాట్రిసెస్ని కోఎఫిషియంట్స్గా కలిగిన ఒక పోలినామియల్ అనేది ఉందో, అటువంటి పోలినామియల్ని ఏమంటామంటే మ్యాట్రిక్ పోలినామియల్ అనేసి అంటాం. సో ఈ పోలినామియల్కి డిగ్రీ ఎంత m కాబట్టి ఈజ్ కాల్డ్ ఏ మ్యాట్రిక్ పోలినామియల్ ఆఫ్ డిగ్రీ స్మాల్ m. సో నెక్స్ట్ ఇదే పోలినామియల్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. ఈ హైయెస్ట్ డిగ్రీని స్టార్టింగ్ రాసి నెక్స్ట్కి వెళ్ళే కొద్దీ పవర్ తగ్గించుకుంటూ రాసుకుని లాస్ట్కి కాన్స్టెంట్ని కూడా రాస్తాం. సో పైన ఉన్న పోలినామియల్ని am x పవర్ m ప్లస్ am-1 x పవర్ m-1 ప్లస్ అండ్ సో ఆన్ a1x ప్లస్ a0 కింద కూడా రాయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఈ A0 A1 క్యాపిటల్ A0 A1 క్యాపిటల్ A2 క్యాపిటల్ AM ఇవన్నీ కూడా n/n ఆర్డర్తో ఉన్న మ్యాట్రిసెస్. సో ఇక్కడ మనం ఈ మ్యాట్రిసెస్కి నొటేషన్ అనేది ఇక్కడ am అలాగే am-1 అండ్ సో ఆన్ ఇక్కడ A0 అని కూడా తీసుకోవచ్చు. సో ఇలా మనం ఒక మ్యాట్రిక్ పోలినామియల్ అనే దాని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ మ్యాట్రిక్ పోలినామియల్ని డెఫినేషన్ని ఉపయోగించుకుంటూ ఒక ప్రాబ్లమ్ని కూడా చేద్దాం. ఎక్స్ప్రెస్ ద మ్యాట్రిక్స్ 2x 3x square plus 4x minus x square plus x cube minus 5 0 4 plus 7x square 6 8x square minus 3x square plus 2 యాజ్ ఏ మ్యాట్రిక్ పోలినామియల్. సో ఇలా ఇచ్చిన మ్యాట్రిక్స్ని మనం మ్యాట్రిక్ పోలినామియల్ కింద మనం తీసుకురావాలి. సో మ్యాట్రిక్ పోలినామియల్ అంటే ఏంటి? మనకి ఆ పోలినామియల్లో ఉండే కోఎఫిషియంట్స్ అన్నీ కూడా మ్యాట్రిక్స్ ఫామ్లో ఉంటే కనుక అటువంటి పోలినామియల్ని మ్యాట్రిక్ పోలినామియల్ అనేసి అంటాం. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ని తీసుకోవాలి. తీసుకుని మనకి ఈ మ్యాట్రిక్స్లో ప్రతి ఎలిమెంట్ని కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్స్కి హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ వచ్చేలాగా మిగతా ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనం రాసుకోవాలి. సో ఇక్కడ అన్ని ఎలిమెంట్స్లోనూ మనకి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రతి ఎలిమెంట్ని కూడా ఎక్స్ క్యూబ్ టర్మ్ ఉండేలాగా, ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉండేలాగా, అలాగే ఎక్స్ టర్మ్ ఉండేలాగా, నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ ఉండేలాగా మనం రాసుకోవాలి ప్రతి ఎలిమెంట్ని కూడా. సో ఇలాగ మనం ఈ 2xలో మనకి ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ కాన్స్టెంట్ టర్మ్స్ లేవు కాబట్టి వాటిని జీరోస్ కింద రాసుకుంటాం. సో ఫస్ట్ ఎలిమెంట్ని 0 ప్లస్ 2x ప్లస్ 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ ఎక్స్ క్యూబ్ కింద రాస్తాం. అలాగే 3x స్క్వేర్ ప్లస్ 4ని ఇలా రాస్తూ ఉంటే కాన్స్టెంట్ ముందు రాసుకుంటాం. కాన్స్టెంట్ ప్లస్ ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది కాబట్టి 3x స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ టర్మ్ లేదు కాబట్టి 0 ఇంటూ ఎక్స్ క్యూబ్ కింద రాసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్లో కనుక చూస్తే మనకి కాన్స్టెంట్ టర్మ్ లేదు కాబట్టి మనం ఏ ఆర్డర్లో రాస్తామంటే కాన్స్టెంట్ టర్మ్ ప్లస్ ఎక్స్ టర్మ్ అలాగే ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఎక్స్ క్యూబ్ టర్మ్ రాస్తాం కాబట్టి. సో ఇక్కడ మనకి కాన్స్టెంట్ టర్మ్ లేదు కాబట్టి ఏం చేస్తాం అంటే 0 కింద రాసుకుంటాం. అలా మనకి ఈ ఇచ్చిన మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని కూడా కాన్స్టెంట్ టర్మ్ ప్లస్ ఎక్స్ టర్మ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ప్లస్ ఎక్స్ క్యూబ్ టర్మ్ కింద రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత మనకి ఈ మ్యాట్రిక్స్ని చూస్తే ఎలా కనిపిస్తుంది అంటే ఒక కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని అలాగే
ఎక్స్లతో ఫామ్ అయిన మ్యాట్రిక్స్ని, ఎక్స్ స్క్వేర్లతో ఫామ్ అయిన మ్యాట్రిక్స్ని, ఎక్స్ క్యూబులతో ఫామ్ అయిన మ్యాట్రిక్స్ని యాడ్ చేయడం వల్ల ఈ మ్యాట్రిక్స్ వస్తున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ మ్యాట్రిక్స్ని సెపరేట్ చేసేయాలి. ఎలా సెపరేట్ చేస్తాము అంటే మనకి ఈ మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి ఎలిమెంట్లోనూ కాన్స్టెంట్ టర్మ్ ఉంది కాబట్టి కాన్స్టెంట్ టర్మ్స్ తోటి ఒక మ్యాట్రిక్స్ని ఫామ్ చేస్తాం. అలాగే ఎక్స్ టర్మ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్స్ టర్మ్స్ అన్నిటితోటి మనం ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ని సెపరేట్ చేస్తాం. అలాగే ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్ టర్మ్స్ ఇలా మనం కాన్స్టెంట్ టర్మ్స్, ఎక్స్ టర్మ్స్, ఎక్స్ స్క్వేర్ టర్మ్స్, ఎక్స్ క్యూబ్ టర్మ్స్ని సెపరేట్ చేసేయాలి. సో సెపరేట్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇందులో ఉన్న కాన్స్టెంట్, ఈ కాన్స్టెంట్స్ అన్నిటితోటి మనకి కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఈ ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి కదా, ఈ ఎక్స్ టర్మ్స్ అన్నిటితోటి మనకి ఈ మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది. ప్లస్ మళ్ళీ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ అన్నిటితోటి మనకి ఈ మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది. లాస్ట్ మనకి ఎక్స్ క్యూబ్ టర్మ్స్ అన్నిటితోటి ఈ మ్యాట్రిక్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇలాగా ఈ మ్యాట్రిక్స్ని 4 మ్యాట్రిసెస్ కింద మనం సెపరేట్ చేస్తాం. ఇలా సెపరేట్ చేసిన తర్వాత ఇందులో ఉన్న ఎక్స్లన్నిటిని కామన్ తీసేయాలి. అలాగే ఈ మ్యాట్రిక్స్లో కూడా ఎక్స్ స్క్వేర్ కామన్ ఉంది కాబట్టి కామన్ తీసేయాలి. ఈ మ్యాట్రిక్స్లో ఎక్స్ క్యూబ్ కామన్ ఉంది కాబట్టి కామన్ తీసేయాలి. సో ఇలా కామన్ తీస్తే మనకి వచ్చేది ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. సో ఇలా ఉన్న తర్వాత ఇక్కడ మనకి ఇది ఒక పోలినామియల్ కింద కనిపిస్తుంది. ఎక్స్లో ఉన్న ఒక పోలినామియల్ కింద కనిపిస్తుంది. అలాగే ఎక్స్ స్క్వేర్కి, ఎక్స్ క్యూబ్కి, ఎక్స్కి ముందర మనకి ఏమున్నాయి, మ్యాట్రిసెస్ ఉన్నాయి. సో ఇలాగ మ్యాట్రిసెస్ని కోఎఫిషియంట్గా కలిగింది కాబట్టి ఈ పోలినామియల్, దీన్నే మ్యాట్రిక్ పోలినామియల్ అనేసి అంటాం. ఇప్పుడు మనం ఎలా తీసుకుంటామంటే ఈ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని A0 అని తీసుకుంటాం. ఈ ఎక్స్ పక్కన ఉన్న మ్యాట్రిక్స్ని A1 అని తీసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ పక్కన ఉన్న దాన్ని A2 అని తీసుకుంటాం. ఎక్స్ క్యూబ్ పక్కన ఉన్నదాన్ని A3 మ్యాట్రిక్స్ కింద తీసుకుంటాం అనమాట. సో ఇలా తీసుకున్న తర్వాత అదేమవుతుంది అంటే A0 + A1x + A2x² + A3 x క్యూబ్, వేర్ A0 ఈజ్ ఈక్వల్ టు ఈ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్, అలాగే A1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్, A2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. అలాగే ఇక్కడ మనకి ఇదేంటి అంటే A3 అనమాట. A3 ఈజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ క్యూబ్కి సంబంధించిన కోఎఫిషియంట్. సో ఇది మ్యాట్రిక్ పోలినామియల్. నెక్స్ట్ థీరం. స్టేట్ అండ్ ప్రూవ్ క్యాలీ-హ్యామిల్టన్ థీరం. సో క్యాలీ-హ్యామిల్టన్ థీరం స్టేట్మెంట్ రాసుకుని దాని నుంచి దాని ప్రూఫ్ని మనం చేయాలి. సో స్టేట్మెంట్: ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ప్రతి స్క్వేర్ మ్యాట్రిక్స్ దాని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి. దీని అర్థం ఏంటంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఏ అనే మ్యాట్రిక్స్ని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్లో ఉన్న లెఫ్ట్ సైడ్ కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే రైట్ సైడ్ ఉన్న నల్ మ్యాట్రిక్స్ వస్తే కనుక అప్పుడు ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది ఆ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్కి ఒక రూట్ అవుతుంది. దీన్నే ఏమని చెప్తామంటే ఆ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని ఆ మ్యాట్రిక్స్ అనేది సాటిస్ఫై చేసింది అనేసి చెప్తాం అనమాట. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ని తీసుకోవాలి. సో లైట్ క్యాపిటల్ AB స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n. సో ఆర్డర్ n అంటే n/n ఆర్డర్ ఉన్న ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అని అర్థం. సో క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు స్మాల్ aij n/n. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని ఫైండ్ చేయాలి. సో ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ క్యాపిటల్ A ఈజ్ దట్ A - λI = 0. సో ఇక్కడ మనకి ఆ A - λI అనేది ఏ ఫామ్లో ఉంటుందో మనం మ్యాట్రిక్స్ డెఫినేషన్లో చెప్పుకున్నాం కాబట్టి సో ఇక్కడ ఆర్డర్ n/n అవుతుంది. డట్ A - λI కడతాం. A - λI అంటే మీకు ఎలా చెప్పాను, సింపుల్గా చెప్పాలి అంటే A - λI అనేది మనకి ఇచ్చిన A అనే మ్యాట్రిక్స్లో డయాగ్నల్ ఎలిమెంట్స్కి -λ పెట్టడం వల్ల ఈ A - λI అనే మ్యాట్రిక్స్ వస్తుంది. ఇప్పుడు ఈ A - λIకి ఏం కడుతున్నాం, డెట్ అనేది కడుతున్నాం కాబట్టి సో డెట్ A11 - λ A12 అండ్ సో ఆన్ A1n, A21 A22 - λ అండ్ సో ఆన్ A2n అండ్ సో ఆన్ AN1 AN2 అండ్ సో ఆన్ ANN - λ. సో ఇప్పుడు మీరు క్యాలీ-హ్యామిల్టన్ థియరం చేయడానికి మనం ప్రీవియస్ చేసిన ప్రాబ్లమ్స్ని కొంచెం అబ్జర్వ్ చేయాలన్నమాట. సో ప్రీవియస్ మనం క్యారెక్టరిస్టిక్ వెక్టార్స్ని వాల్యూస్ని ఫైండ్ చేసినప్పుడు అక్కడ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్స్ అనేవి కడతాం. ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్ అన్నిటిలో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకి A అనే మ్యాట్రిక్స్కి ఆర్డర్ 3/3 అనే
3x3 ఆర్డర్ ఉన్న ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ మన దగ్గర ఉన్నప్పుడు దానికి వచ్చే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎలా వస్తుంది? -λ³ ప్లస్ సమ్ 3λ² ప్లస్ 4λ ప్లస్ 6 = 0 ఇలా వస్తుంది. మీరు ఏ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కట్టినా కానీ అక్కడ మనకి వచ్చే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది ఇలా -λ³ ప్లస్ 3λ². సో ఇక్కడ మనకి -λ³ ప్రతి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్కి కూడా -λ³ ప్లస్ 3λ² ప్లస్ సమ్ 4λ ప్లస్ 6 = 0 ఇలా మీరు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ చూస్తే కనుక ప్రతి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్లోనూ ఈ λ³ అనే దానికి మైనస్ అనే సైన్ ఉంటుందన్నమాట. సో అందుకోసం మనం ఏం చేస్తాం? మైనస్ని కామన్ తీసేస్తాం. సో ఇక్కడ మనకి 3x3 ఆర్డర్ కాబట్టి ఇక్కడ కామన్ తీసినప్పుడు మనకి -1³ కింద రాస్తాం. -1³ అనేసరికి మనకి అది మైనస్ అవుతుంది. మనం అలా మైనస్ కామన్ తీసేస్తే నెక్స్ట్ λ³ ఇలా వస్తాయి. సో ఇక్కడ మనకి ఏ అనే మ్యాట్రిక్స్కి ఆర్డర్ ఎంత? ఏ అనే మ్యాట్రిక్స్కి ఆర్డర్ అనేది n/n. కాబట్టి ఇక్కడ మనకి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్లో ఏం కామన్ తీయాలి అంటే -1/n కామన్ తీయాలన్నమాట. సో ఇలా -1/n కామన్ తీసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఏకి ఆర్డర్ 3x3 అయినప్పుడు మనకి λ³ అనేది వస్తుంది, λ² టర్మ్స్ వస్తుంది, λ టర్మ్ వస్తుంది, కాన్స్టెంట్ టర్మ్ వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి సేమ్ అంతే. మనకి ప్రాబ్లమ్స్లో కనుక అబ్జర్వ్ చేస్తే λ³ ఏదైతే ఉందో దానికి కోఎఫిషియంట్ అనేది 1 ఉంటుంది. తర్వాత λ² అండ్ కాన్స్టెంట్స్ ఇంకా ఏవైనా ఉంటాయి కానీ హైయెస్ట్ డిగ్రీ λ³ మాత్రం కోఎఫిషియంట్ అనేది 1 ఉంటుంది. సో అందుకోసం మనం ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ మనకి ఏకి ఆర్డర్ అనేది n/n కాబట్టి మనం మైనస్ కామన్ తీసినప్పుడు -1/n అనేది రాసుకోవాలి. రాసిన తర్వాత ఇక్కడ n/n ఆర్డర్ కాబట్టి మనకి λకి హైయెస్ట్ పవర్ ఎంత అవుతుంది అంటే λ/n అవుతుంది. హైయెస్ట్ పవర్కి కోఎఫిషియంట్ 1 ఉంటుందన్నమాట. ప్లస్ మిగతా వాటికి ఇంకా వేరే కోఎఫిషియంట్స్ అనేవి ఉంటాయి కాబట్టి వాటిని స్మాల్ a1 λ/n-1 ప్లస్ a2 λ/n-2 ప్లస్ అండ్ సో ఆన్ కాన్స్టెంట్ టర్మ్ an కింద రాస్తాం. వేర్ ai బిలాంగ్స్ టు f అంటే ai అనే వాల్యూస్ అనేవి ఏంటంటే స్కేలార్స్ అనమాట. స్కేలార్స్ అంటే కాన్స్టెంట్స్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ a - λ అనే మ్యాట్రిక్స్లో ఉండే ఎలిమెంట్స్ ఇవే ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు λకి పవర్ అనేది ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. కాబట్టి సిన్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ a - λ I are at most of ఫస్ట్ డిగ్రీ ఇన్ λ. సో ఇలా మనం a - λ అనే మ్యాట్రిక్స్లో ఈ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఈ ఎలిమెంట్స్లో λకి పవర్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది కాబట్టి సో అదనమాట దీని మీనింగ్. నెక్స్ట్ all the elements of adjoint a - λ I are polynomials in λ of degree n-1 or less. సో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ a - λ అనే మ్యాట్రిక్స్లో ఈ ఎలిమెంట్సే ఉంటాయి. ఈ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ a - λ అనే మ్యాట్రిక్స్కి అడ్జాయింట్ మ్యాట్రిక్స్ని కట్టాలి. మీరు అడ్జాయింట్ కట్టినప్పుడు ఏం చేస్తారు? మొత్తానికి ఈ ఎలిమెంట్కి కోఫ్యాక్టర్ కట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎలిమెంట్కి కోఫ్యాక్టర్ కట్టినప్పుడు ఈ ఎలిమెంట్ని తీసేస్తారు, ఇది ఉన్న రోని కాలంని కూడా తీసేసి మీరు కోఫ్యాక్టర్ అనేది కట్టి ఈ ప్లేస్లో వేసుకుంటారు. మీరు ఇలాగా ఈ ఎలిమెంట్ని మనం తీసేసేటప్పుడు మన దగ్గర ఎన్ని ల్యాండాస్ ఉన్నాయి? ఇక్కడ ఏకి ఆర్డర్ n కాబట్టి మన దగ్గర ఎన్ని ల్యాండాస్ ఉంటాయంటే n ల్యాండాస్ ఉంటాయి. ఈ n ల్యాండాస్లోనూ మనం అడ్జాయింట్ కట్టినప్పుడు ఈ ల్యాండాకి సంబంధించిన ఎలిమెంట్ని తీసేస్తాం అడ్జాయింట్లో కోఫ్యాక్టర్ కట్టేటప్పుడు. సో ఈ ఎలిమెంట్ని తీసేసేమో అంటే ఒక ల్యాండా తగ్గిపోయింది. సో n ల్యాండాస్లో ఒక ల్యాండా తగ్గింది అంటే మన దగ్గర ఇంకెన్ని ల్యాండాస్ ఉంటాయి? λ/n-1 ఉంటాయి అన్నమాట. సో ఇలా మనం ఈ a - λ అనే మ్యాట్రిక్స్కి అడ్జాయింట్ మ్యాట్రిక్స్ కట్టినప్పుడు ఆ అడ్జాయింట్ మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా ల్యాండాస్లో ఉంటుందన్నమాట. ల్యాండాస్లో ఉండే పోలినామియల్ కింద ఉంటుంది. సో ఇలాగ ల్యాండాస్లో ఉన్న పోలినామియల్ కింద ప్రతి ఎలిమెంటు ఉంటే గనక
అప్పుడు మనకి ఆ అడ్జాయింట్లో ఉండే అడ్జాయింట్ ఏ మైనస్ ల్యాండా i అనే మ్యాట్రిక్స్లో ప్రతి ఎలిమెంటు కూడా ల్యాండాల్లో ఉన్న ఒక పోలినామియల్ కింద ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఆ ల్యాండాకి హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉంటుంది అంటే అడ్జాయింట్లో మనం ఒక ఎలిమెంట్కి కోఫ్యాక్టర్ కట్టేటప్పుడు ఆ ఎలిమెంట్ని తీసేస్తాం. సో ఒక ల్యాండా తగ్గింది కాబట్టి హైయెస్ట్ డిగ్రీ ల్యాండాకి ఎంత ఉంటుంది అంటే ల్యాండా పవర్ n-1 ఉంటుంది. ఇంకా మిగతా ఎలిమెంట్స్లో n-1 కంటే తక్కువ డిగ్రీ కూడా ఉంటుందన్నమాట. సో దాని మీనింగ్ ఇదనమాట. ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ అడ్జాయింట్ ఏ మైనస్ ల్యాండా i ఆర్ పోలినామియల్స్ ఇన్ ల్యాండా ఆఫ్ డిగ్రీ n-1 ఆర్ లెస్. మీరు ఏదైనా ఒక 3x3 ఆర్డర్ మ్యాట్రిక్స్ ఏదైనా ఒక 3x3 ఆర్డర్ మ్యాట్రిక్స్ ఇలాంటి 3x3 ఆర్డర్ మ్యాట్రిక్స్ తీసుకుని దీనికి ఏ మైనస్ ల్యాండా ఐని కట్టి ఆ ఏ మైనస్ ల్యాండా ఐ మ్యాట్రిక్స్కి అడ్జాయింట్ కట్టి చూడండి. అప్పుడు మీకు ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ మీకు ఏ మైనస్ ల్యాండా ఐ అంటే ఎంత వస్తుంది? 3 మైనస్ ల్యాండా 2 1 2 0 మైనస్ ల్యాండా 1 నెక్స్ట్ 0 1 2 మైనస్ ల్యాండా ఇది ఏ మైనస్ ల్యాండా ఐ. దీనికి మీరు అడ్జాయింట్ కట్టి కనుక చూస్తే మీరు అడ్జాయింట్ కట్టినప్పుడు ఈ ఎలిమెంట్కి కోఫ్యాక్టర్ కట్టేటప్పుడు దీన్ని తీసేస్తారు. తీసేసినప్పుడు దీని అడ్జాయింట్లో ఉండే ప్రతి ఎలిమెంటు కూడా ల్యాండాల్లో ఉండే పోలినామియల్ కింద కనిపిస్తుంది. ఆ ప్రతి ఎలిమెంట్లోనూ ల్యాండాకి హైయెస్ట్ డిగ్రీ అనేది మనకి 3 ల్యాండాస్ ఉంటాయి. ఆర్డర్ 3x3 కాబట్టి ఇక్కడ 3 ల్యాండాస్లోనూ కోఫ్యాక్టర్ కట్టినప్పుడు ఒక ల్యాండా పోతుంది కాబట్టి ఇంకెన్ని ల్యాండాస్ ఉంటాయి? 2 ల్యాండాస్ ఉంటాయి. కాబట్టి అడ్జాయింట్ ఏ మైనస్ ల్యాండా ఐ అనే మ్యాట్రిక్స్లో ప్రతి ఎలిమెంట్ కూడా ల్యాండాస్లో ఉండే పోలినామియల్లా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఆ ల్యాండాకి హైయెస్ట్ డిగ్రీ అనేది ఇక్కడ మనకి ల్యాండాస్లో ఒక ల్యాండా తగ్గిపోయింది కాబట్టి ప్రతి ఎలిమెంట్లోనూ ల్యాండాకి డిగ్రీ అనేది 2 ఉండొచ్చు, 2 కంటే తక్కువ కూడా ఉండొచ్చు అనమాట. సో ఇలాగ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మీరు చెక్ చేస్తే కనుక ఈ లైన్కి మీకు ఈజీగా మీనింగ్ అనేది అర్థమవుతుందనమాట. సో ఇలాగా అడ్జాయింట్ ఏ మైనస్ ల్యాండా ఐ కట్టినప్పుడు అడ్జాయింట్ కట్టడం వల్ల n ల్యాండాస్లోనూ ఒక ల్యాండా తగ్గుతుంది కాబట్టి ఆ అడ్జాయింట్లో ఉండే ప్రతి ఎలిమెంటు ల్యాండాల్లో ఉండే పోలినామియల్ కింద ఉన్నప్పుడు ఆ ల్యాండాస్కి పవర్ అనేది n-1 ఉండొచ్చు, లేకపోతే n-1 ఉండొచ్చు, లేకపోతే n-1 కంటే తక్కువ డిగ్రీ తోటి అడ్జాయింట్ ఏ మైనస్ ల్యాండా ఐలో ఉండే ప్రతి ఎలిమెంట్కి డిగ్రీ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మనకి ఎప్పుడైతే ఒక మ్యాట్రిక్స్ అనేది గనక చూస్తే ఆ మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ అన్నీ పోలినామియల్స్ కింద ఉన్నాయనుకోండి, అప్పుడు ఒక మ్యాట్రిక్స్లో ఉండే ఎలిమెంట్స్ అనేవి పోలినామియల్స్ కింద ఉంటే అటువంటి మ్యాట్రిక్స్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? మ్యాట్రిక్ పోలినామియల్ కింద ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు అడ్జాయింట్ ఏ మైనస్ ల్యాండా ఐ అనేది మనకి ఎలా వస్తుందని చెప్పాను. అడ్జాయింట్ ఏ మైనస్ ల్యాండా ఐలో ప్రతి ఎలిమెంటు కూడా ల్యాండాల్లో ఉండే పోలినామియల్ కింద ఉంటుంది కాబట్టి సో ఈ అడ్జాయింట్ ఏ మైనస్ ల్యాండా ఐ అనే మ్యాట్రిక్స్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే మ్యాట్రిక్ పోలినామియల్ కింద ఎక్స్ప్రెస్ చేయొచ్చు, రాయొచ్చు అనమాట. ఇందాక మనం ప్రాబ్లం చెప్పుకున్నాం కదా, డెఫినేషన్ ప్రాబ్లం, అలాగ మనం ఈ అడ్జాయింట్ ఏ మైనస్ ల్యాండా ఐని రాయొచ్చు. సో ఇలా రాసిన తర్వాత అడ్జాయింట్ ఏ మైనస్ ల్యాండా ఐలో మనకి ల్యాండాకి హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉంటుంది? n-1 ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మ్యాట్రిక్ పోలినామియల్ రాసేటప్పుడు మనం B0 కోఎఫిషియంట్ మ్యాట్రిసెస్ని B0 నుంచి తీసుకుంటాం, కోఎఫిషియంట్ మ్యాట్రిసెస్ని మ్యాట్రిక్ పోలినామియల్లో. సో అడ్జాయింట్ ఏ మైనస్ ల్యాండా ఐలో మనకి ల్యాండా పవర్ అనేది ఎంత ఉంటుంది? మ్యాక్సిమం n-1 ఉంటుంది, ఇంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు. సో మ్యాక్సిమం మాత్రం n-1 ఉంటుంది కాబట్టి ఆ మ్యాట్రిక్ పోలినామియల్ రాసేటప్పుడు ఎలా రాస్తామంటే B0. ఈ B0 అనేది మ్యాట్రిక్ పోలినామియల్లో ఉండే మ్యాట్రిక్స్ అనమాట. సో ల్యాండా పవర్ n-1 ప్లస్ ల్యాండా పవర్ n-1 కంటే తక్కువ ఉంటుంది n-2 కాబట్టి B1 ల్యాండా పవర్ n-2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Bn-2 ల్యాండా ప్లస్ Bn-1. సో ఇక్కడ మనకి ల్యాండాకి పవర్ ఎంత ఉందో మనం తీసుకునే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్కి సఫిక్స్ అంత ఉంటుందన్నమాట. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్లో సఫిక్స్ పవర్ ఏదైతే ఉందో లాస్ట్ టర్మ్లో రివర్స్ అవుతుందన్నమాట. ఇక్కడ సఫిక్స్ అనేది మనకి
ల్యాండాకి పవర్ అవుతుంది. ఈ ల్యాండా పవర్ అనేది లాస్ట్ టర్మ్కి సఫిక్స్ అవుతుంది అనమాట. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ నుంచి సెకండ్ టర్మ్కి ఏదైతే సఫిక్స్ పవర్ ఉందో లాస్ట్ నుంచి సెకండ్ టర్మ్కి అది రివర్స్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇలాగా అడ్జాయింట్ ఏ మైనస్ ల్యాండా అని మ్యాట్రిక్ పోలినామియల్ కింద రాసుకున్నాం. ఇలా రాసిన తర్వాత మ్యాట్రిక్ పోలినామియల్లో B0, B1, Bn-1 అనేవి ఏమవుతాయంటే స్క్వేర్ మ్యాట్రిసెస్ అవుతాయి. దీని ఆర్డర్ ఎంత ఉంటుంది? క్యాపిటల్ ఏ అనే మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంతైతే ఉంటుందో ఈ B0, B1 అనే మ్యాట్రిసెస్కి కూడా సేమ్ అంతే ఆర్డర్ ఉంటుందన్నమాట. సో అలాగే మనం ఇంటర్లో నేర్చుకున్న దాని ప్రకారం A ఇంటూ A ఇన్వర్స్ అనేది ఎంత? I అవుతుంది. కాబట్టి A ఇన్వర్స్ ఫార్ములా ఏంటి? అడ్జాయింట్ A బై డెట్ A. సో ఈ A ఇన్వర్స్ ప్లేస్లో A ఇంటూ అడ్జాయింట్ A బై డెట్ A అనేది రాసిన తర్వాత ఈ డెట్ Aని రైట్ సైడ్ పంపించేస్తే కనుక ఇది డివిజన్లో ఉన్నది అటు వెళ్ళేసరికి మల్టిప్లికేషన్లోకి మారుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ A ఇంటూ అడ్జాయింట్ A ఈజ్ ఈక్వల్ టు డెట్ A ఇంటూ I అయింది. ఇప్పుడు మనకి ఏ అనే మ్యాట్రిక్స్కి ఇలా అయింది అంటే ఏ మైనస్ ల్యాండా ఐ అనే మ్యాట్రిక్స్కి కూడా ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి సో ఏ మైనస్ ల్యాండా ఐ అనే మ్యాట్రిక్స్ ఇంటూ దాని అడ్జాయింట్ ఏ మైనస్ ల్యాండా ఐ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ మైనస్ ల్యాండా ఐ ఇంటూ ఐ. సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ మనకి మ్యాట్రిక్స్ ఏ మైనస్ ల్యాండా ఐ కాబట్టి ఏ ఉన్న ప్లేస్లో మనం ఏ మైనస్ ల్యాండా ఐని పెట్టేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి ఆల్రెడీ తెలిసింది ఏంటి? అడ్జాయింట్ ఏ మైనస్ ల్యాండా ఐ తెలుసు, అది రాసేసాం. నెక్స్ట్ డెట్ ఏ మైనస్ ల్యాండా ఐ మనం స్టార్టింగ్లో చేసినప్పుడు ఇంత వస్తుంది ఇంటూ ఐ అనమాట. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే బోత్ సైడ్స్ కూడా ల్యాండా పవర్ ఎన్ కోఎఫిషియెంట్స్ని, ల్యాండా పవర్ ఎన్ మైనస్ కోఎఫిషియెంట్స్ని, అలాగే ల్యాండా కోఎఫిషియెంట్స్ని, కాన్స్టెంట్ టర్మ్స్ని మనం కంపేర్ చేయాలి బోత్ సైడ్స్ కూడా. సో కంపేర్ చేస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు మీకు ల్యాండా పవర్ ఎన్కి సంబంధించిన కోఎఫిషియెంట్ కావాలి. సో అందుకోసం మనం ఏం చేస్తాము అంటే ఇప్పుడు ఏతో దీని అంతటిని మల్టిప్లై చేశారే అనుకోండి, లెఫ్ట్ సైడ్ మనకి ల్యాండా పవర్ ఎన్ కోఎఫిషియెంట్ ఏమన్నా కనిపిస్తుందా? లేదు. సో నెక్స్ట్ ఇప్పుడు మైనస్ ల్యాండా ఐతో మల్టిప్లై చేస్తే కనుక ఈ ఫస్ట్ టర్మ్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా పవర్ n-1 B0 ఇంటూ ఐ వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు ల్యాండా బేసిస్ ఏమున్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తే ఏమవుతుంది? 1 + n-1 1 క్యాన్సిల్. సో ల్యాండా పవర్ n అనేది వస్తుంది. సో ల్యాండా పవర్ n అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ మైనస్ ల్యాండా ఐని ఫస్ట్ టర్మ్తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది అంటే మైనస్ ల్యాండా పవర్ n ఇంటూ B0 ఐ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో ల్యాండా పవర్ ఎన్కి కోఎఫిషియెంట్ ఎంత? మైనస్ B0 ఐ కాబట్టి ఇక్కడ మైనస్ B0 ఐ వస్తుంది. సో ఇంకా మిగతా ల్యాండా పవర్ ఎన్ టర్మ్స్ అనేవి ఏమీ లేవు. సో రైట్ సైడ్ని చూసుకుందాం. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి -1/n అనేది అన్నిటికీ కామన్గా ఉంటుంది కాబట్టి -1/n. ల్యాండా పవర్ ఎన్కి కోఎఫిషియెంట్ ఎంత ఉంది? ముందర 1 ఉంది కాబట్టి, అలాగే ఇంటూ ఐ ఉంది కాబట్టి 1 × ఐ అనమాట. నెక్స్ట్ ల్యాండా పవర్ n-1 కోఎఫిషియెంట్స్ని మనం కంపేర్ చేసుకుందాం. సో ల్యాండా పవర్ n-1 కోఎఫిషియెంట్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఏతో మల్టిప్లై చేసినప్పుడు మీకు ఇది వస్తుంది. సో ఏ B0 అనేది మీకు ల్యాండా పవర్ n-1కి సంబంధించిన కోఎఫిషియెంట్ ఏతో మల్టిప్లై చేసినప్పుడు. సో ఇక్కడ వేసి మైనస్ ల్యాండా ఐతో కూడా దీన్ని అంతటిని మల్టిప్లై చేయాలి కదా. చేసినప్పుడు ఇక్కడ ఇదేమో ల్యాండా పవర్ ఎన్ టర్మ్ అవుతుంది, దీంతో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది? మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా పవర్ n-2. సో బేసిస్ ఏమున్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ 1 + n-2 అవుతుంది. ఇలా అయినప్పుడు మనకి ఎంత వస్తుంది? అక్కడ మైనస్ ల్యాండా పవర్ n-1 B1 ఇంటూ ఐ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఈ ల్యాండా పవర్ n-1ని కామన్ తీసేస్తే ఎంత వస్తుంది? మైనస్ B1 ఐ వస్తుంది. సో మైనస్ B1 ఐ. నెక్స్ట్ రైట్ సైడ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ముందర -1/n ఉంది కాబట్టి ఇది వేసిన తర్వాత ల్యాండా పవర్ n-1 ముందర ఎంత ఉంది? A1 ఉంది. A1 ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాబట్టి A1 ఐ. సో నెక్స్ట్ మనం ల్యాండా పవర్ n-2 కోఎఫిషియెంట్స్ని కనుక కామన్ తీస్తే సో ఏతో మల్టిప్లై చేసినప్పుడు ల్యాండా పవర్ n-2 కోఎఫిషియెంట్ అనేది ఏమవుతుంది అంటే A ఇంటూ B1. సో A ఇంటూ B1. నెక్స్ట్ మనం మైనస్ ల్యాండా ఐతో కూడా మల్టిప్లై చేయాలి కాబట్టి మైనస్ ల్యాండా ఐతో మల్టిప్లై చేసినప్పుడు దీని నెక్స్ట్ టర్మ్ ఏముంటుంది? B2 ల్యాండా పవర్ n-3 ఇంటూ
మైనస్ ల్యాండా ఐ ఉంటుంది. సో ఇక్కడ మనకి బేసెస్ ఏమున్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, n-3 తీసేస్తే కనుక n-3 + 1. సో అప్పుడు ల్యాండాకి పవర్ ఎంత వస్తుంది, b/i, ఇక్కడ మైనస్ ఉంటుంది రండి, ల్యాండా పవర్ n-3. సో ల్యాండా పవర్ n-3 ఓకే n-2. సో ల్యాండా పవర్ n-2కి సంబంధించిన కోషెంట్ని కనుక అబ్జర్వ్ చేస్తే -i/b2. సో విచ్ ఈస్ ఈక్వల్ టు రైట్ సైడ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే దీని నెక్స్ట్ టర్మ్ ఏముంటుంది, a2 ల్యాండా పవర్ n-2 ఉంటుంది, ఇంటూ i కూడా ఉంటుంది కాబట్టి ముందర -1 పవర్ n కూడా ఉంటుంది కాబట్టి దీని కోషెంట్ ఏమవుతుంది అంటే a2i అవుతుంది అనమాట. సో ఇలాగా అన్నిటిని మనం కంపేర్ చేసుకుంటూ లాస్ట్లో ల్యాండా టర్మ్స్ని కంపేర్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏతో మల్టిప్లై చేయడం వలన మనకి ల్యాండాకి కోషెంట్ ఎంత అవుతుంది, a ఇంటూ bn-2 మైనస్ ల్యాండా ఐతో మల్టిప్లై చేస్తే కనుక మనకి ల్యాండా కోషెంట్ ఏమవుతుంది అంటే -bn-1 ఇంటూ ల్యాండా ఐ. సో ల్యాండా కోషెంట్ కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది, -bn-1 i వస్తుంది. సో నెక్స్ట్ రైట్ సైడ్ కనుక అబ్జర్వ్ చేస్తే దీని ముందర ఎంత ఉంటుంది, an-1 ల్యాండా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ముందర -1 పవర్ n ఉంటుంది, పక్కన ఇంటూ i ఉంటుంది కాబట్టి ల్యాండా కోషెంట్ ఏమవుతుంది అంటే -1 పవర్ n an-1 ఇంటూ i అవుతుంది. నెక్స్ట్ లాస్ట్లో కాన్స్టెంట్ టర్మ్స్ని కంపేర్ చేయాలి కాబట్టి కాన్స్టెంట్ టర్మ్ ఏమవుతుంది అంటే ఏతో మల్టిప్లై చేసినప్పుడు మనకి కాన్స్టెంట్ టర్మ్ bn-1 అంతే. ల్యాండా ఐతో మల్టిప్లై చేయడం వల్ల మనకి కాన్స్టెంట్ రాదు కాబట్టి ఓన్లీ ఏతో మల్టిప్లై చేసింది ఇక్కడ వేసుకుంటాం. వేసిన తర్వాత రైట్ సైడ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ an ఇంటూ i అలాగే -1 పవర్ n. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ దీన్నేమో ఫస్ట్ ఈక్వేషన్ కింద, దీని సెకండ్ ఈక్వేషన్, దీని థర్డ్ ఈక్వేషన్, ఇది n-1 ఈక్వేషన్, ఇది n ఈక్వేషన్ కింద మనం పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈక్వేషన్ని క్యాపిటల్ A పవర్ n అనే మ్యాట్రిక్స్ తోటి బోత్ సైడ్స్ మల్టిప్లై చేయాలి. అలాగే సెకండ్ ఈక్వేషన్ని కూడా సేమ్ అలాగే A పవర్ n-1 అనే మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేయాలి బోత్ సైడ్స్. అలాగే థర్డ్ ఈక్వేషన్ని A పవర్ n-2తో మల్టిప్లై చేయాలి. ఇలాగ n-1th ఈక్వేషన్ని Aతో మల్టిప్లై చేయాలి బోత్ సైడ్స్. అలాగే nth ఈక్వేషన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తోటి బోత్ సైడ్స్ మల్టిప్లై చేయాలి. ఇలా చేయడం వలన మనకి అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ -A పవర్ n-b0 ఇది +A పవర్ n-b0 ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. అలా మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది. రైట్ సైడ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి టర్మ్లోనూ -1 పవర్ n కామన్గా ఉంది కాబట్టి కామన్ తీసేస్తే ఇక్కడ an ప్లస్ స్మాల్ a1 క్యాపిటల్ A పవర్ n-1 అలాగే ప్లస్ a2 ఇంటూ క్యాపిటల్ A పవర్ n-2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ స్మాల్ an ఇంటూ క్యాపిటల్ I. ఇక్కడ స్మాల్ a1 a2లు అనేవి కాన్స్టెంట్స్. అలాగే క్యాపిటల్ A1 A2 క్యాపిటల్ A పవర్ n క్యాపిటల్ A పవర్ n-1 ఇవన్నీ కూడా ఏంటంటే మ్యాట్రిసెస్ అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఇది ఎలా ఉంది, -1 పవర్ n A పవర్ n ప్లస్ స్మాల్ a1 క్యాపిటల్ A పవర్ n-1 ప్లస్ స్మాల్ a2 క్యాపిటల్ A పవర్ n-2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ స్మాల్ an ఈక్వల్ టు 0లా ఉంది కాబట్టి ఇది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ స్టార్టింగ్లో కట్టాం కదా, సేమ్ అక్కడ ల్యాండా ఉన్న ప్లేస్లో ఎంత ఉంది, క్యాపిటల్ A ఉందంతే. సో అక్కడ మీరు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కట్టిన చోట ల్యాండా ఉన్న ప్లేస్లో ఇక్కడ క్యాపిటల్ A ఉంది కాబట్టి ఆ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని క్యాపిటల్ A అనే మ్యాట్రిక్స్ ఏం చేసింది అంటే సాటిస్ఫై చేసింది అంటే అప్పుడు మనకి ఆ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి క్యాలీ-హ్యామిల్టన్ థియరమ్ అనేది ప్రూవ్ అయిందనమాట. సో ఇలాగ మనం ఏదైనా ఒక క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్లో క్యాపిటల్ A అనేది కనుక పెడితే అది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ ఉండే పోలినామియల్లో ల్యాండా ఉన్న ప్లేస్లో A పెడితే కనుక మనకి నల్ మ్యాట్రిక్స్ వస్తే అప్పుడు ఆ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఇచ్చిన A అనే మ్యాట్రిక్స్ సాటిస్ఫై చేసింది అని చెప్తాం. దీన్నే క్యాలీ-హ్యామిల్టన్ థియరమ్ అనేసి అంటారు.